గుంటూరు జిల్లా మంగళగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా జనసేన నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నయబ్ కమల్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గం జనసేన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీకే హై స్కూల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించి కరపత్రాలు అందజేశారు. నియోజకవర్గంలో కూటమి పార్టీలు మూడు కలిపి ఎందుకంటే ఓటేమని చెప్పి అయ్యే పరిస్థితి లేదా? వెళ్తున్నాం కదండి, గ్రౌండ్లో తిరుగుతున్నాం కదా. నాయకులు పెద్ద నాయకులు కనబడుతున్నారు. పెద్ద నాయకుల మధ్య సమన్వయం లోపం. నియోజకవర్గంలో కూటమి పార్టీలు మూడు కలిపి ఎందుకంటే ఓటేమని చెప్పి అయ్యే పరిస్థితి లేదా? వెళ్తున్నాం కదండి, గ్రౌండ్లో తిరుగుతున్నాం కదా. నాయకులు పెద్ద నాయకులు కనబడుతున్నారు. పెద్ద నాయకుల మధ్య సమన్వయం లోపం. నియోజకవర్గంలో కూటమి పార్టీలు మూడు కలిపి ఎందుకంటే ఓటేమని చెప్పి అయ్యే పరిస్థితి లేదా? వెళ్తున్నాం కదండి, గ్రౌండ్లో తిరుగుతున్నాం కదా. నాయకులు పెద్ద ఈ 9 నెలల పాలనకి నిదర్శనం ఈ గెలుపు మనకి. ఎందుకంటే ఆలపాటి రాజా గారు చాలా ఆ రోజున మనోహర్ గారికి సీటు విషయంలో ఆయన గొప్పగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అలాగే ఈ కూటమిలో ఏదైతే ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సూచనలతో ఈ రోజున ఒక ఎలక్షనీరింగ్ అంటే మన డెవలప్మెంట్కి ఆ రోజున అంటే ఈ యొక్క మండలి ఎంత ముఖ్యమో శాసన మండలి మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీ విచక్షణారహితంగా ప్రవర్తించిన దీంట్లో ఈ శాసన మండలి ఎంత కీలకంగా మనం పనిచేసింది అనేది మనం చూడొచ్చు. దేనికంటే ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకుండి శాసనసభలో పూర్తి అధికారంలో ఉంచి కళ్ళు నెత్తినెక్కి ఆ రోజున రాజధానిని మన దాని మీద వ్యతిరేకంగా వాళ్ళు బిల్లు పాస్ చేసిన క్రమంలో అదే టైంలో శాసనమండలిలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆ రోజున శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో ఆ బిల్లు రిజెక్ట్ అయిన సందర్భం. అంటే శాసనమండలి ఒక చట్టాలని ప్రజలకు అనుకూలంగా ప్రజలకి మంచి పాలన ఇచ్చేదానికి ఒక మంచి వేదిక శాసనమండలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాసనమండలిని కూడా రద్దు చేసే పరిస్థితి. అంటే ఆయనకి వ్యతిరేకంగా రాజధానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చేశారని చెప్పి ఆ రోజున షరీఫ్ గారు ఉన్నప్పుడు ఆ శాసన మండలి స్పీకర్గా మనం అంతా వీడియో విజువల్స్లో చూసాం ఎంత విచక్షణారహితంగా ఆ రోజున చేశారు. ఈ రోజున మనకి కూడా శాసనసభతో చాలా బలమైన 164 మంది ఎమ్మెల్యేలు మన కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు ఏర్పడటానికి ఆయన చాలా ముఖ్యంగా పనిచేశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని